తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో ముందుగా మనం మేషరాశి చూద్దాం. మేషరాశి ఫలితాలు ఈ మాసంలో యావరేజ్గా ఉంటాయి. పెద్ద ఒడిదుడుకులు లేకుండా సాదాసీదాగా వెళ్ళిపోయే మంతని మీరు గమనించుకోవాలి. చాలా చోట్ల ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, చాలా చోట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో మనం చూద్దాం. అవి వివరాలు తెలుసుకునే ముందు మనం చూసుకుంటే ఇందులో ఉన్న నక్షత్రాలు చూద్దాం. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా మనకి మేషరాశిలో ఉంటారని గమనించాలి. సో ఇందులో పేరు బలం పట్టి మనం చూసుకుంటే చూ, చే, చో, లాలి, లూలో, ఆ అన్న అక్షరాలంతా కూడా ఇందులో ఉంటాయని గమనించుకోవచ్చు. ముందుగా చెప్పుకున్న విధంగా మనకి 3 గ్రహాలు మారటంతో 4 గ్రహాల యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉంటుందని మనం గమనించాలి. ఇందులో సూర్యుడి వల్ల మానహాని అంటే అవమానం జరిగే అవకాశం ఉంటుంది. కుజుని వల్ల ధనచ్ఛేదం అంటే ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుని వల్ల ఛాలెంజెస్, శత్రువుల నుంచి బాధలు పెట్టే అవకాశం ఉంటుంది. శుక్రుని వల్ల పుత్రలబ్ధిం, పుత్రుల ద్వారా చక్కగా లాభం జరిగే విధంగా ఉంటుందని గమనించాలి. అంటే మనకి 2 విషయాల్లో పాజిటివ్గా ఉంటుంది, 2 విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంటుంది, మిక్స్డ్గా ఉంటుందని గమనించుకోవచ్చు. మనం డీటెయిల్స్ చూస్తే ఇందులో సూర్యుని వల్ల 4వ స్థానంలో ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే ఇంటి విషయాల్లో కొంచెం ఇబ్బందులు పడతారు, కానీ ప్రొఫెషన్ మ్యాటర్స్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో సక్సెస్ఫుల్గా ఉంటారని గమనించుకోవాలి. సో ఇందులో మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే అంతఛేద, ఓకే, అంతక్లేశ గృహఛిద్రం సౌఖ్యహాని మభోజనం ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్దతే రవి సంయుతే అని చెప్తారు. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే అంతక్లేశ మానసికంగా విచారం ఉంటుంది, గృహఛిద్రం ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో అసౌకర్యానికి గురవుతూ ఉంటారు, సౌఖ్యహాని కంఫర్టబుల్ అనేది తక్కువగా ఉంటుంది, మా భోజనం అంటే టయానికి భోజనం చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది, ప్రయాణాలు కనుక చేస్తే అందులో ఆటంకాలు వస్తూ ఉంటాయి అని మనకి ఇందులో చెప్తూ ఉంటారు. దీన్ని బట్టి మనకి ఏం తెలుసుకోవచ్చు అంటే ఈ మాసం అనేది కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం అవసరం. అయితే పాజిటివ్ పాయింట్ ఏంటంటే అచీవ్మెంట్స్, మీకు ఇప్పటిదాకా దీర్ఘకాలికంగా ఏమైనా పెండింగ్ పనులు ఉంటే అవన్నీ ఈ టైంలో నెరవేరుతూ ఉంటాయి. అంతేకాకుండా ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగస్తులకి చాలా చక్కగా ఉండే మాసం అని గమనించాలి. అయితే ఇంకొక ముఖ్యమైన గ్రహం మారుతూ ఉంది ఏంటంటే కుజుడా అని చెప్పుకోవచ్చు. కుజుడు వీళ్ళకి 2వ స్థానంలో ఉండటంతో 8వ హౌస్ని ప్లస్ 5, 9 దృష్టిని చూడటం వల్ల కుజుడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుజుడు అనేవాళ్ళు ఖచ్చితంగా అంత అనుకూలంగా లేకుండా ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారని మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఏ విధంగా అంటే అసత్వం సతతం క్లేశ సర్వకార్య వినాశనం సదా దుర్జన సేవ సంపర్క భీతి షాద్ కుజే ధనగే అని చెప్తారు. అంటే కుజుడు 2వ స్థానంలో ఉంటే ఏమవుతుంది, అసత్వం, బాడీలో ఎనర్జీ లేకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సతతం క్లేశ మానసికంగా ఆందోళన కలిగి ఉంటారు. సర్వకార్య వినాశనం ఏదైనా పని చేస్తే అందులో సరైన రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. సదా దుర్జన సంపర్క అంటే ఈ టైంలో బ్యాడ్ కంపెనీ, మీ చుట్టూ ఉన్న వాళ్ళంతా వేస్ట్ పీపుల్ అంతా మిమ్మల్ని కలిసేసి మీ టయాన్ని వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకునే వాళ్ళంతా జనాలు ఎక్కువగా ఉంటారు. కాబట్టి చాలా చక్కగా ప్లానెడ్గా ఉండవలసిన మంత్ అని మీరు గమనించుకోవాలి. దీనితో పాటుగా ధనం కోల్పోతారు, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇంటి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. 3వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల ఏమవుతుంది, మనసుకు కష్టాలు, అలానే శత్రువుల వల్ల భయం కలిగి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. శుక్రుడు 5వ స్థానంలో ఉండి చక్కటి మంచి యోగ్యతను తీసుకొని వస్తూ ఉన్నారు. శుక్రుడు 5వ స్థానంలో ఉండటం వల్ల మహాభాగ్య యోగం, ఇప్పటిదాకా మనం ఏవైతే విషయాలు చెప్పుకున్నామో కొన్ని విషయాలు ప్రతికూలంగా ఉన్నాయో అవన్నీ అనుకూలంగా ఉండే అవకాశం ఈ రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో మనకి సంస్కృతంలో మహర్షులు ప్రాచీన జ్యోతిష శాస్త్ర గ్రంథంలో శుక్రుడు 5వ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది అంటే దాసీజన వృత్య లాభ నిత్యం మృష్టాన్న భోజనం ధనధాన్యం అభిష్టార్థ పంచమస్తేద్ భవేద్ భృగు అని చెప్తారు. అంటే 5వ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉంటారో ఏమవుతుంది, వీళ్ళకి దాసీ అంటే మీ కింద పనిచేస్తున్న సబార్డులు కానివ్వండి, లేదంటే మీ కోవర్కర్స్ కింద ఉన్న పనిచేసే ఎంప్లాయీస్ కానివ్వండి, లేదంటే రాజకీయ నాయకులు అయితే వీళ్ళ కింద ఎవరైనా ఫాలోవర్స్ ఉంటే వీళ్ళ నుంచి సరైన సపోర్ట్ వస్తుంది, వాళ్ళ నుంచి మంచి లాభం ఉంటుంది అని చెప్తారు. అంతేకాకుండా టయానికి భోజనం తింటూ ఉంటారు. ధనం విషయంలో, ధాన్యం విషయంలో చక్కగా సమృద్ధిగా ఉంటుందని గమనించుకోవాలి. సో చూశారు కదండి, మిక్స్డ్గా ఉన్న ఈ యొక్క గ్రహస్థితి. ముఖ్యంగా కుజుడి విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇందులో 3 నక్షత్రాలు ఉంటాయి. అశ్విని, భరణి, కృతిక 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. అశ్విని నక్షత్రం వాళ్ళని గమనించుకుంటే మనకి వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది,
అయితే 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి కలహము, బంధనము అని చెప్తూ ఉంటారు. అంటే గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధించబడినట్లు ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ బంధించబడటం అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించటం, ఎటు వెళ్తే బాగుంటుంది, ఎటు వెళ్తే డైరెక్షన్ ఉంటుంది, ఏది చేస్తే బాగుంటుంది, ఎలాంటి అవకాశాలు ఉంటుంది, ఇండియాలో ఉంటే బాగుంటుందా, లేదంటే ఎవరైనా బిజినెస్ చేస్తుంటే ఈ టైంలో బిజినెస్ చేస్తే బాగుంటుందా, జాబ్ చేస్తే బాగుంటుందా, ఇలా ఆలోచించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కన్ఫ్యూజన్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు మీరు ఒకసారి జాతక చక్రం చూపించుకుంటే చాలా చక్కగా ఉంటుంది. అలానే భరణీ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా జయప్రదంగా ఉంటుంది. వీళ్ళు కూడాను కలహము, బంధనము, మరణ తుల్యం అని చెప్తారు. అంటే ఏదో ఒక విషయంలో జరుగుతున్న పని ఆగిపోతుంది, తద్వారా మీకు గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత కన్ఫ్యూజన్లో ఉండే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. మోస్ట్లీ నెక్స్ట్ కృతికా నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది. వీళ్ళకి కూడాను మరణము, కలహము, భయము, మరణ తుల్యం అంటారు. అంటే జరుగుతున్న పని ఎక్కడో ఆగిపోతుంది, ప్రోగ్రెస్ అనేది ఉండదు అని గమనించాలి. సో చూశారు కదండి ఈ 3 రాశుల వారికి ఎలా, ఈ 3 నక్షత్రాల వారికి ఎలా ఉందో. ఇందులోనూ అశ్విని నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం. అంటే అశ్విని నక్షత్రం వాళ్ళు రాంగ్ గైడెన్స్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది, సరిగ్గా రాంగ్ ట్రాన్సాక్షన్ చేసే అవకాశం ఉంటుంది. కృతికా నక్షత్రం వాళ్ళకి కార్యహాని, అనుకున్న పనుల్లో స్మూత్గా వెళ్లకుండా కట్టింగులతో వ్యవహారం జరిగే అవకాశం ఉంది. సో ఇవన్నీ గమనించిన తర్వాత మీకు కొన్ని చోట్ల చాలా పాజిటివ్గా ఉంది, కొన్ని చోట్ల చాలా ప్రతికూలంగా ఉందని గమనించుకోవాలి.